హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు ఈ వీడియోలో నేను బెంగళూరులో ఉన్న లుల్లు మాల్ని మీకు చూపించబోతున్నా. అసలు హైదరాబాద్లో ఉన్న లుల్లు మాల్కి బెంగళూరులో ఉన్న లుల్లు మాల్కి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా పెద్దది ఇది. ఇక్కడ పార్కింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. చాలా లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేశారు. కింద ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా, సో కింద పైన కార్స్ అనేవి ప్లేస్ చేస్తారనమాట. పార్కింగ్ కూడా చాలా చాలా నీట్గా ఆర్గనైజబుల్గా ఉందన్నమాట. చాలా బాగుంది. సో చాలా పెద్దదండి అసలు హైపర్ మార్కెట్. లుల్లు మాల్లో ఉన్న హైపర్ మార్కెట్, మన హైదరాబాద్లో కూడా హైపర్ మార్కెట్ ఉంది కదా, చాలా చిన్నగా ఉంటుంది అండ్ స్పేసియస్గా ఉండదు. బట్ ఇక్కడ బెంగళూరులో ఉన్న లుల్లు మాల్లో హైపర్ మార్కెట్ చాలా పెద్దది అండ్ వెరీ స్పేసియస్. ఎంతమంది ఉన్న స్పేస్ చాలా నీట్గా సరిపోతుందన్నమాట. అంత స్పేసియస్గా ఉంది. ఎంత రష్ ఉన్నా మనకు రష్ అనిపించదు, ఎందుకంటే స్పేస్ అంతగా ఉందన్నమాట. చాలా ఫ్రీగా నడవచ్చు, చాలా ఫ్రీగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్లేస్ని, అండ్ చాలా ఫ్రీగా మనము అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట లుల్లు మాల్లో. అసలు అన్ని రకాలండి, అన్ని వస్తువులు దొరుకుతాయి. అసలు చూస్తున్నారుగా ఎంత స్పేస్ ఉందో అసలు. చాలా ఫ్రీగా ఉందన్నమాట. అండ్ అక్కడ ఇట్లా ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి, రా ఫిషెస్ అనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో అసలు చెప్పకూడదు. అసలు నాకు వీటి గురించి పెద్దగా తెలియదు, అందుకే నేను జస్ట్ చూపిస్తున్నాను. నాకు ఆ నేమ్స్ ఏంటో కూడా తెలియదు. రకరకాల ఫిషెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మటన్ అనమాట. మటన్ రిలేటెడ్, మటన్ హార్ట్ అంట, మటన్ లివర్ అంట, మటన్ టంగ్ అంట, ఏంటో రకరకాలు ఉన్నాయి మటన్లో. అసలు అన్నీ కట్ చేసి నీట్గా ప్యాక్ చేసి మంచిగా పెట్టినారు. ఇది వచ్చేసి చికెన్ అనమాట. చికెన్లో కూడా టైప్స్ చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు అసలు. బట్ ప్యాకింగ్ అండ్ అరేంజ్మెంట్, ఆర్గనైజేషన్ అన్నీ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూడగానే కొనాలనిపించేలా ఉన్నాయి. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి మైనీస్, పికిల్స్. టైప్స్ ఆఫ్ పికిల్స్ ఎన్ని ఉన్నాయో అసలు అర్థం కావట్లేదు. రకరకాల స్వీట్స్ ఉన్నాయి. అసలు ఈ స్వీట్ అయితే మా వారు బాగా ఇష్టపడతారు. స్వీట్ ఉందన్నమాట. చాలా బాగున్నాయి స్వీట్స్ కూడా, మంచిగా ఉన్నాయి. అండ్ అక్కడ నేను కొన్ని టేస్ట్ కూడా చేశాను, కొన్ని టేస్ట్ కూడా చేయడానికి ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి బయట వ్యూ. సో హైపర్ మార్కెట్ అయిపోయింది, మీకు హైపర్ మార్కెట్ చూపించేశాను. చాలా నీట్గా చాలా పెద్దగా ఉంటుంది హైపర్ మార్కెట్, చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఫంటూరాలోకి వెళ్తున్నాం. ఫంటూరా అంటే పిల్లలు ఆడుకునే ప్లేస్ అనమాట. ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయంటే అసలు లెక్కలేనన్ని గేమ్స్ ఉన్నాయండి. మన హైదరాబాద్ లుల్లు మాల్లో అసలు గేమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లలు వెళ్తున్నారు ఒక గేమ్కి, అది జీరో గ్రావిటీ అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి వెళ్ళారు కదా, చూడండి రిటర్న్ వచ్చినప్పుడు ఎలా వస్తారో అలా చూస్తున్నారు కదా పిక్లో, అలా అనుకోవాలన్నమాట. అనుకొని అలా నిలబడాలి. అదేమో ఫాస్ట్గా తిరుగుతుంది జీరో గ్రావిటీది. సో అలానే మనం కదలకుండా నిలబడాలి. కదిలినామంటే కింద పడిపోవడమో లేక ఉల్టా పడడమో ఏదో ఒకటి అవుతుంది. అలా తిరుగుతారనమాట. అది తిరిగేటప్పుడు కాళ్ళు అన్నవి మనకి గాల్లో తేలుతాయి. కొంచెం సేపటికి కాళ్ళు అనేవి గాల్లో తేలుతాయి అనమాట. వాళ్ళు అలానే ఉండాలి, కదలకూడదు. ఆ మూమెంట్లో అలానే ఫాస్ట్ తిరుగుతుంటుంది, వీళ్ళు అలానే నిలబడాలి. ఎక్స్పీరియన్స్ మటుకు వాళ్ళకి చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాప అయితే. ఫస్ట్ టైం అనమాట. చూస్తున్నారు కదా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో. ఫుల్ ఎంజాయ్ చేశారు జీరో గ్రావిటీని. చాలా బాగుంది అది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ ఉన్నాయండి. అసలు మనం జనరల్గా సుజనా మాల్లో, ఏంబీ మాల్లో చూస్తుంటాం కదా, అలాంటి గేమ్స్ ఉన్నాయి. అండ్ అడ్వెంచరబుల్ గేమ్స్ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి గేమ్స్ కూడా. అసలు మనం వెళ్ళామంటే టైం ఎలా అయిపోతుందో తెలియదు లుల్లు మాల్లో. ఇది ఇంకో గేమ్ అనమాట. ఇది మా చెల్లెలి కొడుకు ఉన్నాడు అనమాట, చిన్నపిల్లోడు, 9 years పిల్లోడు. సో వాడి కోసం ఈ గేమ్ ఆడిచ్చారు. ఇది కూడా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి అసలు నాన్ స్టాపబుల్ ప్లేయింగ్ ప్లేస్ అనమాట ఇది. చాలా బాగుంది. ఆడే కొద్దీ గేమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పైకి వెళ్ళి ఫుల్ ఫాస్ట్గా తిరుగుతుంది. ఉయ్యాలలాగే ఉంటుంది కానీ ఫుల్ స్లాంట్ అయిపోయి అలా తిరుగుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఇది కూడా ఒక నాకైతే భయం వేస్తుంది కింది నుంచి చూస్తుంటే. పిల్లలు అయితే బాగానే ఆడారు. చాలా బాగుంది ఇది కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఇది వచ్చేసి మామూలు చిన్నపిల్లలు మనం చూస్తాం కదా, అలాంటి గేమ్స్ అనమాట. బట్ అదే మనం వండర్లాలో కూడా చూస్తాం కదా కొన్ని గేమ్స్, అలాంటివి కొన్ని ఉన్నాయి. ఇది వండర్లాలో కూడా ఉంది. ఇలా పైకి వెళ్ళి కింద పడిపోతుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఏది ఎక్కను బాబోయ్, నాకు చాలా భయం గేమ్స్ అన్నవి. తిప్పేస్తుంది అనిపిస్తుంది అనమాట నాకు. నెక్స్ట్ మేము ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాము. ఫుడ్ కోర్ట్లో చూడడానికి వెళ్తున్నాం అనమాట, తినడానికి. ఫుడ్ కోర్ట్ కూడా ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. అండ్ కూర్చొని తినడానికి కూడా స్పేసియస్గా ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము బౌలింగ్ దగ్గరకు వచ్చాము. సో బౌలింగ్ జస్ట్ చూడడానికి వచ్చాము, ఆడడానికి అయితే కాదు.
సో ఇలా ఉందన్నమాట. సో బౌలింగ్కి కూడా చాలా పెద్ద స్పేస్ ఉంది, చాలా బాగా ఆడొచ్చు బౌలింగ్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి అక్కడ సినీపోలిస్ కూడా ఉందన్నమాట. సో ఒక లుక్ వేయండి, సినీపోలిస్ దగ్గర కూడా ఇలా ఒక లుక్ వేసామన్నమాట. అండ్ పైనుంచి వ్యూ తీశాను లుల్లు మాల్ ఎలా ఉంది అని. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది అసలు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏ గేమ్ ఆడడానికి వెళ్తున్నారంటే జిప్ లైనర్ అనమాట. ఓకే, జిప్ లైనర్ ఆడడానికి వెళ్తారు. ఇక్కడ మా పాప వస్తుంది చూడండి, జిప్ లైనర్ అలా మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తుంది అనమాట మాల్ అంతా కూడా. అంటే మాల్ అంతా కాదు, ఆ ఫన్ జోన్లో ఉన్న స్పేస్ని అంతా కూడా ఇలా మొత్తం రౌండ్ వేశారు వాళ్ళు. సో జిప్ లైనర్ అనేది ఇలా ఉంటుందన్నమాట, అలా రౌండ్ వేసుకొని వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట జిప్ లైనర్ ఎక్కడము మా పాప. ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనింది. సో ఇది కూడా ఒకటి చాలా బాగుంది. జీరో గ్రావిటీ అండ్ జిప్ లైనర్ చాలా బాగా నచ్చాయి. అండ్ రిమైనింగ్ మనం జనరల్గా చూసే గేమ్సే ఉన్నాయి, బట్ అది కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ క్లైంబింగ్ ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయన్నమాట రకరకాలుగా. ఒక 3-4 టైప్స్ వాల్ క్లైంబింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా మరిది జస్ట్ సరదాగా ఆడుతున్నాడు. దాన్ని క్లిక్ చేస్తే ఎంత ఫోర్స్గా కొడితే ఎంత వస్తుంది అనేది ఉంటుంది కదా. సో బాగానే కొట్టాడు, పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎండింగ్లో మేము ఇలా స్నూకర్ ఆడేసి ఎండ్ చేసామన్నమాట గేమ్ని. సో ఈ విధంగా లుల్లు మాల్లో మా డే అనేది గడిచింది. చాలా బాగా జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే బెంగళూరుకి విజిట్ చేసినప్పుడు లుల్లు మాల్ ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.